గట్టిగా చప్పట్లు కొట్టొచ్చా? మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఎవరు రాశారని చెప్పాను? మార్కు సువార్త యోహాను మార్కు గారు కదా. గట్టిగా చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు. ఒకసారి లేచి నించుందామా, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నించుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నాయన మార్కు సువార్తను ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపకై వందనాలు. అయ్యా, మేము మాట్లాడే మాటలు మీ మాటలై ఉండాలి. అయ్యా, మేము మాట్లాడే మాటల్లో ఏ దోషము లేకుండా ఉండాలి. అయ్యా, ఇక్కడ నుంచి నేను మాట్లాడుతూ ఉండగా నన్ను మీరు మాత్రమే నడిపించండి, కృప చూపించండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఈ మాటల ద్వారా మీరు బయలుపరచమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నజడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామా. మార్కు సువార్త పేతురు గారు చెప్తా ఉంటే మార్కు గారు రాశారు అనే ఒక నానుడి ఉన్నది. అయితే సరే, ఎవరు చెప్పినా ఎవరు రాసినా కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ వరకు పక్కన పెట్టుకుంటే, అసలు మిగతా సువార్తల కంటే మార్కు సువార్త ఎలా ప్రారంభమవుతుంది అంటే, అసలు ఎక్కడ కూడా యేసుక్రీస్తు క్రిస్మస్ సందేశం లేదు. చూడండి, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, యేసుక్రీస్తు ఎలా పెరిగాడు, ఆయన ఏమంటారు దేవాలయంలో ఎలా తర్కము చేశాడు, ఈ విషయాలు లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమంటా ఉన్నాడు అంటే సువార్త అంటా ఉన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. సువార్త అనే మాట మార్కులోనే దాదాపు 8 సార్లు వినిపిస్తుంది. లాస్ట్ టైం నేను 40 సార్లు అని చెప్పినట్టున్నాను, క్షమించాలి, తప్పు అది. సువార్త అనే మాట మార్కు సువార్తలో దాదాపు 8 సార్లు వినిపిస్తుంది. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పాలి. మత్తయిలో బహుశా 4 సార్లు అనుకుంటా. లూకా యోహాన్లో అయితే అసలు సువార్త అనే మాట కనపడదు. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు ఉన్నా కరెక్ట్ చేయొచ్చు. మార్కు సువార్తలో సువార్త అనే మాట 8 సార్లు వినిపిస్తుంది. అయితే సువార్త అనే మాటకు సరైన తర్జుమా ఏంటి అంటే గుడ్ న్యూస్ అనండి. ఒకసారి గట్టిగా చెప్పండి. మనకి ఈ ప్రపంచంలో చాలా రకాల గుడ్ న్యూస్లు ఉంటాయి. మానవుడు ఎలాంటి వాడంటే, మానవుడి నైజం ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు గుడ్ న్యూస్ వినాలనుకుంటాం. నేను మీ దగ్గరకు ఒక ఆప్షన్ తీసుకొచ్చి గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది, ఏది ముందు వింటావు అంటే ఫస్ట్ ఏమంటారు మీరు? గుడ్ న్యూసే వింటానంటారు. ఎందుకు గుడ్ న్యూస్ వింటానంటారు? అంటే గుడ్ న్యూస్ వింటే మనకి లోపల నుంచి సంతోషం తన్నుకొస్తుంది. గుడ్ న్యూస్కున్న క్యారెక్టర్ ఏంటయ్యా అంటే అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ మార్కు గారు ఒక గుడ్ న్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బైబిల్ పరిభాషలో సువార్త అని చెప్తున్నాము. దాన్ని తెలుగులో ఏమంటామమ్మా? శుభవార్త అని అంటాము. ఇంగ్లీష్లో అయితే గుడ్ న్యూస్ అని అంటాం. ఎప్పుడైతే శుభవార్త లేదా గుడ్ న్యూస్ అనేది మనం వింటామో మన లోపలున్న ప్రాణము ఉప్పొంగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఫోన్ చేసి నేను వస్తున్నాను ఇంటికి, నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను అన్నారనుకోండి, వాళ్ళు వచ్చేంత వరకు మనకి ఎంత టెన్షనో, ఏంటి ఆ గుడ్ న్యూస్ వినాలి. అయితే ప్రియ సంఘం, మా దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఈరోజు అన్యులకి లేదా ఇతరులకి ఉన్న గుడ్ న్యూస్కి, మనకి క్రైస్తవులుగా మనకి ఉన్న గుడ్ న్యూస్కి ఏంటి తేడా అంటే, ఆ గుడ్ న్యూస్లో క్రీస్తు లేడు, మన గుడ్ న్యూస్లో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు సువార్త. అది ఎవరి సువార్త? దిస్ గాస్పెల్ బిలాంగ్స్ టు గాడ్. దిస్ గుడ్ న్యూస్ బిలాంగ్స్ టు జీసస్. ఈ సంతోషకరమైన సువార్త ఎవరికి చెందింది అంటే దేవునికి చెందినది. ఈ మంచి వార్త ఎవరికి చెందినది అంటే దేవునికి చెందినది.
మనుషులకి చెందినది కాదు, మనుషులు కొనుక్కునే కాస్ట్లీ ఫోన్కి చెందినది కాదు, మనుషులు కొనుక్కునే మెటీరియలిస్టిక్స్కి చెందిన గుడ్ న్యూస్ కాదు. ఈ సువార్త దేని గురించి సువార్త అంటే ఇది దేవుని గురించి మాత్రమే మంచి వార్త. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఒకవేళ నేను మీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాను అనుకోండి, మీకు ఒక ₹1,00,00,000 వస్తాయని చెప్పాను అనుకోండి, చాలా సంతోషంగా ఉంటారు. ఎన్ని రోజులు సంతోషంగా ఉంటారు? ఆ డబ్బులు అయిపోయేంత వరకు సంతోషంగా ఉంటారు. మళ్ళీ తర్వాత ఏమనుకుంటారు మీరు? మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటారు. మనుషుల గుడ్ న్యూస్, మనుషుల మంచి వార్త ఎలా ఉంటుంది అంటే, కొంతకాలం అయిపోయిన తర్వాత ఫేడ్ అయిపోతుంది. అది కొంతకాలం అయిపోయిన తర్వాత అది బ్యాడ్ న్యూస్ అయిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత దాని కాలం చెల్లిపోతుంది. ఈరోజు నేను అద్భుతంగా వాక్యం చెప్పాను అనుకోండి, నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ అదే వాక్యం చెప్పాను అనుకోండి, మీరు వినరు. ఎందుకు? అది లాస్ట్ వీకే చెల్లిపోయింది, అయిపోయింది. ఉదాహరణకి ఈరోజు మీ అందరికీ నేను గిఫ్ట్స్ ఇస్తాను అన్నాను అనుకోండి, మీ అందరికీ ఒక ₹5 5 స్టార్ చాక్లెట్లు ఇచ్చాను. ఇప్పుడు వరకు సంతోషంగానే ఉంటారు, తినేంత వరకు సంతోషంగానే ఉంటారు. తిన్న తర్వాత అయిపోయింది, తిన్నాము, అరిగిపోయింది, అయిపోయింది. అక్కడ వరకే గుడ్ న్యూస్. మనుషుల గుడ్ న్యూస్లు తాత్కాలికము, కానీ దేవుని గుడ్ న్యూస్ ఇట్ ఈస్ పర్మనెంట్. హల్లెలూయా. అది ఎప్పటికీ శాశ్వతమే. మన జీవితంలో కూడా ఆలోచించండి, మన బర్త్డేస్ వస్తాయి. ఆ ముందు రోజు వరకే మనకి సంతోషం. ఆ ముందు రోజంతా అనుకుంటాం, నైట్ 12 o'clock ఎవరెవరు వస్తారో, ఎవరెవరు కేక్ కట్ చేస్తారో, పలానా వ్యక్తి వస్తాడా, పలానా వ్యక్తి రాడా, ఎలాంటి కేక్ తెస్తారో, నాకు చాక్లెట్ అంటే ఇష్టం, వీళ్ళు పైనాపిల్ తెస్తారేమో. ఆ ఎక్సైట్మెంట్ అప్పటి వరకే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కొత్త బట్టలు వేసుకున్నంత వరకే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత గుడ్ న్యూస్ అయిపోయింది. ఇంకా మన లైఫ్లో ఇట్ ఫేడ్స్ అవే, అది వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ కొత్తగా మనకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వదు. కానీ ఆలోచన చేయండి, మీ బర్త్డేలు ఒక రోజులోనే సంతోషంగా గడిపేసి అయిపోతున్నాయి, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్లు చేస్తూ ఉన్నాం మనం. ప్రతి సంవత్సరము కొత్తగా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము గుడ్ న్యూస్ లాగానే కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరము కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మనకి మానవుడిగా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు ఒక ఫ్రెష్ గుడ్ న్యూస్. అలాంటి ఒక ఫ్రెష్ గుడ్ న్యూస్నే మార్కు గారు తీసుకొని వచ్చాడు. లూకా గారు అద్భుతంగా ఒక మాట చెప్తాడు, చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో గుడ్ న్యూస్ గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఆయన. క్రిస్మస్ ప్రసంగంలో కనిపిస్తుంది మనకి ఈ మాట. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి. ఎవరికి చెప్తుంది దూత? పైకి వెళితే గొర్రెల కాపర్లకి చెప్తా ఉంది. ఎవరికి చెప్తా ఉంది? గొల్లలకి చెప్తా ఉంది. ఎవరికి? మన భారతదేశం కాబట్టి గొల్లలని వేస్తాం, క్యాస్ట్ కదా అది. అక్కడ వేరే ఉంది వాళ్ళకి పేరు. గొర్రెల కాపర్లకు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? అయితే మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏంటండి అది? సువర్తమానం. అంటే గుడ్ న్యూస్. ఏమిస్తుందంట గుడ్ న్యూస్? హ్యాపీనెస్ ఇస్తుంది. ఎవరికి హ్యాపీనెస్ ఇస్తుంది? అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక గుడ్ న్యూస్ ఒకరికే హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఒక గుడ్ న్యూస్ ఒక ఫ్యామిలీకే హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఒక గుడ్ న్యూస్ ఒక రాష్ట్రానికి హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఒక గుడ్ న్యూస్ ఒక దేశానికి హ్యాపీనెస్ ఇవ్వచ్చేమో. లేదా ఒక గుడ్ న్యూస్ ఒక మతానికి హ్యాపీనెస్ ఇవ్వచ్చేమో. కానీ ఈ గుడ్ న్యూస్ ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా చా. ఈ గుడ్ న్యూస్ ఎవరెవరికి సంతోషాన్ని ఇస్తుందంట? అందరికీ సంతోషాన్ని ఇస్తుందంట. దేవుని పిల్లలైన మనకి ఉన్న గుడ్ న్యూస్లో ఉన్న సంతోషము, ఇతరులకు ఉన్న గుడ్ న్యూస్లో ఉన్న సంతోషము, వాళ్ళ గుడ్ న్యూస్ ఫేడ్ అయిపోతుంది. ఆ గుడ్ న్యూస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫ్రెష్గా ఏముండదు, మళ్ళీ కొత్తది కావాలనిపిస్తుంది. కానీ క్రీస్తులో ఉన్న మనకి ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి క్షణము కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. చూడండి, అలాంటి సువార్తని తీసుకొని వచ్చాడు మార్కు గారు. అలాంటి గుడ్ న్యూస్ని తీసుకొని వచ్చాడు లూకా గారు. ఆయన అంటా ఉన్నాడు, ప్రజలందరికీ కలగబోవు ఎలాంటి సువర్తమానము? ఓన్లీ సంతోషకరమైన, మహా సంతోషకరమైన సువర్తమానం. దట్ గుడ్ న్యూస్ ప్రొడ్యూసెస్ జాయ్ ఫ్రమ్ ద సోల్. ప్రాణంలోంచి అది సంతోషాన్ని తెలియజేస్తుంది. పేతురు గారు క్రైస్తవులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన రాసిన పత్రికలో పేతురు గారు క్రైస్తవులతో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. సమస్తమైన క్రైస్తవులతో పేతురు గారు మాట్లాడుతూ అద్భుతమైన మాట అంటాడు చూడండి. మీరు ఆయనను చూడకపోయినను
ఏంటంటండి? ఎవరైనా పేతురు గారు యేసుక్రీస్తుతో తిరిగి యేసుక్రీస్తుని చూసి ప్రేమించాడు. కానీ అక్కడ క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటుండో తెలుసా? నేనైతే యేసుక్రీస్తుని చూసి ప్రేమించాను, మీరు ఆయనను చూడకుండా ప్రేమించారు. నేనైతే యేసుక్రీస్తుతో తిరిగాను, యేసుక్రీస్తు గురించి అబద్ధాలు చెప్పాను, అయినా సరే నాకు రెండో అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను ఆయనను ప్రేమించాను. కానీ మీరు ఎలాంటి గొప్పవాళ్ళు అంటే, అక్కడ క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి గొప్పవాళ్ళు అంటే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనం ఎలాంటి గొప్పవాళ్ళము అంటే, పేతురైతే యేసుక్రీస్తుని చూసి ప్రేమించాడు, మనమైతే యేసుక్రీస్తుని చూడకుండా ప్రేమించాం. హల్లెలూయా. ఆయనను అనుభవిస్తూ ప్రేమించాం. ముందుకు వెళ్ళండి, అద్భుతమైన మాట ఉంటుంది. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణయు పొందుచు చెప్ప సఖ్యము మహిమయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆనందిస్తూ ఉన్నామంట మనం. ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్లో లేదా మన బ్రదర్స్తో వాళ్ళ బర్త్డేలు చేయాలంటేనే మనకి కష్టమే. అసలు మనం చూడని వ్యక్తి క్రీస్తు. అసలు మనం ఎప్పుడు పరిచయం కాని వ్యక్తి క్రీస్తు. వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి యేసుక్రీస్తు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎప్పుడండి మీ బర్త్డే, December 25th అని అడిగారా? నో. అది ఎలాంటి గుడ్ న్యూస్ అంటే, ఆయనను మనము చూడకనే విశ్వసిస్తూ ఉన్నాం. ఆయనలో విశ్వాసము ద్వారా ఫలాన్ని పొందుకున్నాం, బలాన్ని పొందుకున్నాం, స్థిరత్వాన్ని పొందుకున్నాం, కృపని పొందుకున్నాం. చూడకుండానే ఆయనను ప్రేమిస్తూ ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీలో ఎవరైనా ఒక వ్యక్తిని చూడకుండా బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటారా? ఏ వ్యక్తి బర్త్డే అయినా చూడకుండా సెలబ్రేట్ చేస్తుంటారా? మన పిల్లలు ఎక్కడికో అమెరికాకో ఎక్కడికో వరంగల్కో ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, ఆ పోతే పోయిండ్లే అనుకుంటాం కదా, కేక్ మిగులుతుంది అనుకుంటాం కదా. మన ఫ్రెండ్ బాగా హాస్టల్లో మనల్ని ప్రేమించిన ఫ్రెండ్ వెళ్ళిపోయింది అనుకోండి, గుర్తుంటారా వాళ్ళు? మనకి గుర్తుండకపోవచ్చు, సెలబ్రేట్ చేయకపోవచ్చు. కానీ పేతురు గారు క్రైస్తవులతో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? మీరు ఆయనను చూడకయే ప్రేమించారు, ఆ ప్రేమలోంచి మీరు సంతోషాన్ని పొందుకుంటున్నారు, ఆ సువార్తలోంచి మీరు సంతోషాన్ని పొందుకుంటున్నారు. పేతురు గారు ఇక్కడ వరకు రాశారు, బాగానే ఉంది. అసలు ఈ సంతోషం గురించి నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది. యేసుక్రీస్తు బర్త్డే, ఓకే ఫైన్. December 25th, ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. పేతురు గారు కూడా అద్భుతంగా చెప్తా ఉన్నాడు, చూడకనే విశ్వసించారు, అంతా బాగానే ఉంది అనుకున్నా. కానీ పౌలు గారు మాత్రం భలే విచిత్రంగా ఒక మాట మాట్లాడాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. విచిత్రమైన మాట ఉంటుంది అక్కడ. 5వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునను ఎరిగి శ్రమలయందు అంటే శ్రమల్లో కూడా మీలో ఎంతమంది శ్రమల్లో సంతోషపడుతున్నారు? చేతండి ఒకసారి. నో. గుడ్ న్యూస్ కావాలి అందరికీ. ఇక్కడ ఎలాంటి గుడ్ న్యూస్ గురించి చెప్తా ఉన్నాడు ఆయన? శ్రమలు. ఆ శ్రమల్లో ఏముందంట? సంతోషం. అందరికీ సంతోషం కావాలి. సంతోషం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తుతారు, చూడండి, ఎత్తండి, పర్వాలేదు, ఎత్తండి, దేవునికి స్తోత్రం. సంతోషం కావాలి. ఎక్కడ సంతోషం కావాలి? December 25వ తారీఖు కేక్ కట్ చేసేటప్పుడు సంతోషం కావాలి. నిన్న జాన్ రాజ్ స్కిట్ వేసాడు, జాన్ రాజ్ జోకులు వేస్తుంటే సంతోషం కావాలి. ఎక్కడ సంతోషం కావాలి? మంచి విషయాల్లో సంతోషం కావాలి. ఎలాంటి గుడ్ న్యూస్ వినాలి? మంచి గుడ్ న్యూస్ వినాలి. ఎలాంటి శ్రమ కావాలి? ఆ ముళ్ళు ఇక్కడ దాకా వచ్చి గుచ్చుకోకుండా వెళ్ళిపోవాలి. ఎలాంటి ప్రసంగం కావాలి? ఏ గద్దింపు లేని ప్రసంగం కావాలి. వింటుంటే సంతోషం కలిగించాలి, ఆనందం కలిగించాలి, లోపల నుంచి ఆనందం ఉప్పొంగాలి. ఎప్పుడు పొంగుతుంది ఆనందం? శ్రావణిని లేపి నీ అకౌంట్లో ₹1,00,00,000 పడునుగా అంటే సంతోషపడుతుంది. జాన్ రాజుని లేపి నీకు ఒక బెంజ్ కార్ వచ్చినగా అనగానే మహేష్ కొడతనే ఉంటాడు వెనకాల నుంచి, కొట్టుడే, ఎంత సంతోషమో. వి ఫీల్ హ్యాపీ ఫర్ గుడ్ న్యూస్. కానీ పౌలు గారు ఏమంటాడో తెలుసా? శ్రమ
చెప్పాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. ఎన్నున్నాయండి అక్కడ? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. శ్రమల్లో ఉన్నామా? ఉన్నాం. ఓర్చుకుంటున్నామా? ప్రశ్న. ఓర్పు ఏం కలుగజేస్తుందండి? పరీక్షలో ఉన్నాం, పరీక్ష సరిగ్గా రాస్తున్నామా? ప్రశ్న. నిరీక్షణ కలిగి ఉన్నామా? ప్రశ్న. సంతోషంగా ఉన్నామా? ప్రశ్న. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. పొద్దున ఒకటి నాకు ఫోన్ చేసి, నీ ఇవాళ చర్చ నీకు జరగనివ్వని అన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి హల్లెలూయా గట్టిగా చెప్పాలి. మూలకెళ్ళి ఏడుస్తూ కూర్చోలే నేను. నో నో నో, మూలకెళ్ళి ఏడుస్తూ కూర్చోలే. నువ్వు దొంగబోధకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. శ్రమలలో ఆనందం ఉందా? శ్రమలలో సంతోషం ఉందా? గుడ్ న్యూస్ అంటే చెవులకు ఇంపైన న్యూస్గా ఎదురు చూస్తూ ఉన్నావా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఇంత చెప్తే యాకోబు గారు ఒక మెట్టు ఎక్కువ వెళ్ళి రాశాడు. పౌలు గారు ఒక మాట వరకే చెప్పాడు. యాకోబు గారు, యేసుక్రీస్తు వాళ్ళ బ్రదరు, ఒక మెట్టు ఎక్కి ఏమంటాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దామా? ఒక మెట్టు ఎక్కి ఆయన ఏమంటాడు చూడండి. 1వ అధ్యాయం 2-3 వచనాలు అందరు చదవాలి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందంటండి? అసలు ఫస్ట్ దేనికి పరీక్ష కలుగుతుంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా. విశ్వాసం అంటేనే పరీక్ష. పరీక్ష లేకపోతే ఆ విశ్వాసానికి రిపోర్ట్ కార్డ్ మనం చెప్పలేము. రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు ఆయన పిలుస్తాడు, రే అన్వేష్ ఇక్కడ రారా నువ్వు అంటాడు. చెప్పు, ఏ పరీక్షలు నెగ్గావు నువ్వు చెప్పు అంటాడు. ఆయన లెక్క చెప్పాలి. ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ప్రతి పరీక్షకి లెక్క చెప్పాలి. పౌలు గారు ఏమన్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష. ఆయన అద్భుతంగా చెప్పాడు. యాకోబు గారు ఒక మెట్టు ఏమన్నాడు తెలుసా? విశ్వాసమునకు కలిగిన పరీక్ష ఓర్పు ఇస్తుంది. ముందుకెళ్ళి చదవండి, అద్భుతమైన మాట ఉంటుంది. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏంటండి? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పట్లేదు, గట్టిగా చెప్పాలి. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని మహా ఆనందముగా ఎంచుకొని. ఇప్పుడు చెప్పండి ఎంతమంది? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వి వాంట్ గుడ్ న్యూస్. మనకి గుడ్ న్యూస్ కావాలి. మంచి న్యూస్ మనకు కావాలి. ఆ మంచి న్యూస్ మనకి సంతోషాన్ని కలగచేయాలి. మనకి మంచి వార్త వింటే సంతోషం కలుగుతుంది. శ్రమ వస్తే సంతోషం కలగదు. శ్రమ వస్తే బాధే కలుగుతుంది. శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టే అనుభవాలే ఉంటాయి. శ్రమ వస్తే ప్రార్థనా గదిలో ఆరాధన కంటే కన్నీళ్ళే ఎక్కువ కనిపిస్తాయి. శ్రమ వస్తే అసలు ముఖం మీద సంతోషమే ఉండదు. ఒక వ్యక్తిని ఈజీగా చూసి గుర్తుపెట్టేయచ్చు, ఏంటి ఏ బాధలో ఉన్నాడని చెప్పేయచ్చు. పాతకాలంలో అయితే, సినిమాల్లో అయితే గడ్డం పెంచుకున్నాడంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేయచ్చు. ఒక వ్యక్తి శ్రమని ఆ అపీరెన్స్ చూసి చెప్పేయచ్చు. అంటే కనబరుచుకుంటూ ఉంటాం మనం, ఏడుస్తూ ఉంటాం, జిడ్డు ముఖాలు పెట్టుకొని ఉంటాం, ఏడుపు ముఖాలు పెట్టుకొని ఉంటాం. కానీ క్రైస్తవ శ్రమలు, క్రైస్తవ పరీక్షలు ఎట్లుంటాయి తెలుసా? మహా ఆనందాన్ని కలగజేస్తాయి, మహా సంతోషాన్ని కలగజేస్తాయి. ఎంతమంది అన్యుల కుటుంబాల్లోంచి క్రీస్తులోకి వచ్చారో నాకైతే తెలియదు. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఏమన్నాడు ఆయన? యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు మార్కు గారు. ఎవరి సువార్త అండి? యేసు క్రీస్తు గారి సువార్త. ఆ యేసు క్రీస్తుని నమ్ముకొని అన్యుల కుటుంబాల్లోంచి వచ్చి, ఆ యేసు క్రీస్తుని నమ్ముకొని ఎన్ని శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎంతమంది తల్లులు భర్తల చేత ఇంకా కొట్టబడుతూ ఉన్నారో తెలుసా? కానీ శనివారం వరకు తనులు తింటారు, ఆదివారం సంతోషంగా వచ్చి సంఘంలో ఆరాధించే స్త్రీలు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. శ్రమలలో సంతోషం, శ్రమలలో ఆనందం. సంతోషం కావాలి మనకి. ఫస్ట్ శ్రమ రాగానే మనం చేసే ఇమీడియట్ పని ఏంటి తెలుసా? శ్రమ రాగానే మనం చేసే ఇమీడియట్ పని ఏంటి తెలుసా? సొల్యూషన్స్ కోసం పరిగెడతాం. ఇక్కడికి వెళితే ఈ శ్రమ తీరు, ఇక్కడికి వెళితే ఈ శ్రమ, అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే ఆ శ్రమ తీరిపోతుంది.
నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటాను, మీకు ఆశీర్వాదాలు కావాలనుకోండి ఎక్కడికి వెళ్తారు మీరు? చెప్పొద్దు, వెళ్తారు. మీకు స్వస్థతలు కావాలనుకోండి ఎక్కడికి వెళ్తారు మీరు? వెళ్తారు. చెప్పు, మీకు మైండ్లోకి ఒక వస్తుంది పేరు. మీకు ప్రవచనాలు కావాలనుకోండి ఎక్కడికి వెళ్తారు? మీకు ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు అక్కడికి పరిగెడతారు మనుషుల వైపు, కానీ దేవుని వైపు పరిగెత్తట్లేదు తమ్ముడు చెల్లి. దేవుడు మాట్లాడుతాడు, గాడ్ ఈస్ టాకింగ్ టు యు. శ్రమ నిజంగా సంతోషాన్ని కలుగజేస్తూ ఉందా? బైబిల్లో ఒక కుటుంబం ఉంది, మనందరికీ బాగా పరిచయమైన కుటుంబం. వాళ్ళ జీవితంలో ఒక శ్రమ వచ్చింది, వాళ్ళ జీవితంలో ఒక కరువు వచ్చింది. మనలాగే పారిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఒక కుటుంబం ఉంది బైబిల్లో, శ్రమ వచ్చింది, పరిగెత్తేశారు సొల్యూషన్స్ కోసం. అక్కడికి వెళ్తే నా శ్రమ తీరిపోతుంది, అక్కడికి వెళ్తే నా పరిస్థితి బాగుపడుతుంది. చెప్పొచ్చా? ఎవరికైనా తెలుసా ఏ కుటుంబం అండి అది? నయోమి కుటుంబం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది అక్కడ మాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందరు తీస్తారా? మొదటి గ్రంథం మొదటి వచనం చదవండి, చదవాలి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున ఏం కనపడుతుందండి ఇక్కడ సీన్ మనకి? ఒక వ్యక్తి కుటుంబాన్ని తీసుకొని కరువు రాగానే ఎక్కడికి పరిగెత్తాడు? మోయాబు దేశానికి పరిగెత్తాడు. ఎక్కడి నుంచి పరిగెత్తాడు? యూదా బెత్లెహేము నుంచి పరిగెత్తాడు. ఎక్కడి నుంచి పరిగెత్తాడు? బెత్లెహేము నుంచి పరిగెత్తాడు. బెత్లెహేము అనండి ఒకసారి గడిగానండి. రాత్రి మీకు చెప్పాను, బెత్లెహేము అనే మాటకి హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం. రొట్టె బాగా దొరికే చోటు, గోధుమలు బాగా పండే చోటు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేసిన చోటు. ఆ వాగ్దానం చేసిన చోటులో ఇజ్రాయేలు ప్రజలు ఉండమంటే కరువు వచ్చిందని, శ్రమ వచ్చిందని ఎక్కడికి పరిగెత్తాడు? రొట్టె బాగా దొరికే చోట్లోంచి పరిగెత్తుకుంటూ మోయాబు దేశానికి, అన్యుల దేశానికి వెళ్ళిపోయింది నయోమి కుటుంబం. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. జీవితంలో కరువు వస్తూ ఉందా? జీవితంలో శ్రమ వస్తూ ఉందా? జీవితంలో ఇబ్బంది వస్తూ ఉందా? ఎక్కడికి పరిగెడతా ఉన్నావు? దేవుడిచ్చిన వాగ్దాన దేశము నుంచి, దేవుడిచ్చిన వాగ్దానం నుంచి దూరంగా పరిగెడతా ఉన్నావా? దేవుడిచ్చిన సంఘం నుంచి దూరంగా పరిగెడతా ఉన్నావా? దేవుడిచ్చిన సేవకు నుంచి దూరంగా పరిగెడతా ఉన్నావా? దేవుడి నుంచే దూరంగా పరిగెడతా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. గాడ్ ఈస్ టాకింగ్ టు యు. ఎక్కడికి పరిగెడతా ఉన్నావు? బెత్లెహేము అనే మాటకి రొట్టె, గోధుమలు బాగా పండే చోటు, గోధుమలు బాగా పండే చోటు, రొట్టె బాగా దొరికే చోటు, పుష్కలంగా ఉండే చోటు. వాగ్దానము నుంచి, వాగ్దాన దేశము నుంచి, వాగ్దాన పుత్రుల నుంచి అందరినీ తెంపేసుకొని పరిగెత్తేసింది నయోమి కుటుంబం అన్యుల దేశానికి. మనం కూడా పరిగెడతా ఉంటాం మన జీవితాల్లో అక్కడికి ఇక్కడికి. వి వాంట్ టు రన్ హియర్ అండ్ దేర్. ఎక్కడ ఏం దొరుకుతుంది అక్కడికి వెళదామా, అక్కడ ఆ పని అవుతుంది. ఇక్కడికి వెళదామా, ఇక్కడ ఈ పని అవుతుంది. సంఘము తప్ప అన్ని చోట్లకి పరిగెడతాం, దేవుడు తప్ప అన్ని చోట్లకి పరిగెడతాం. తమ్ముడు చెల్లి, వి రన్ హియర్ అండ్ దేర్. కానీ ఏం పాటలు పాడతాం తెలుసా? అంతా నా మేలుకే. పాడండి, అసలు సౌండ్ రావట్లేదు. చూడండి, గట్టిగా పాడండి. ఆ పాటలు పాడతాం. శ్రమ వచ్చినప్పుడు అంతా నా మేలుకే అనుకోవచ్చు కదా. నయోమి కుటుంబము శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలి? అంతా నా మేలుకే. దేవుడు మా ఇజ్రాయేలు ప్రజలకు, వాగ్దాన పుత్రులకు ఇచ్చిన వాగ్దాన దేశంలో నేనుంటే ఈరోజు కాకపోతే రేపు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనుకోలే. పారిపోయారు, శత్రు దేశానికి పారిపోయారు, అన్యుల దేశానికి పారిపోయారు. తర్వాత భర్తను పోగొట్టుకుంది, కొడుకుల్ని పోగొట్టుకుంది, పెద్ద కోడలు వెనక్కి వెళ్ళిపోయింది, చిన్న కోడలు మాత్రం విశ్వాసంతో అత్తగారి వెనకాల వచ్చింది. నయోమి తిరిగి బెత్లెహేముకు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరూ పోగైపోయారు. నయోమి 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 వచ్చేసావా, తిరిగి వచ్చేసావా అంటే నయోమి ఏమన్నది తెలుసా? నన్ను ఈరోజు నుంచి నయోమి అనొద్దు. నయోమి అనే మాటకు ప్లెజెంట్
అని అర్థం. నయోమి ముఖం చూస్తే ప్లెజెంట్గా ఉంటుందంట. ఏమంటుంది తెలుసా? ఈరోజు నుంచి నన్ను ప్లెజెంట్ అనొద్దు, ఆహ్లాదకరమైన అనొద్దు. దేవుడు నన్ను ఎంతో బాధ పెట్టాడు, దేవుడు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు అని సాక్ష్యం చెప్పుకుంటుంది ఆమె. దేవుడి మీద దోసేస్తూ ఉంది. నన్ను ఈరోజు నుంచి ఏమని పిలాలి? మారా అని పిలవాలంటే చేదు. ఏ పేరుతో వాగ్దాన దేశం నుంచి విడిచి వెళ్ళిందండి? ఏ పేరుతో వాగ్దాన దేశం నుంచి విడిచి వెళ్ళింది? ఏ పేరుతో తిరిగి వచ్చింది వాగ్దాన దేశంలోకి? తమ్ముడు చెల్లి, పరిగెడుతున్నావా? చూసుకొని పేరు మారిపోతుంది. పరిగెడుతున్నావా? చూసుకొని శ్రమ ఇంకా పెరిగిపోతుంది. పరిగెడుతున్నావా? చూసుకొని ఇబ్బంది ఇంకా పెరుగుతుంది. దేవుడి నుంచి దూరంగా పరిగెడుతున్నావా? తమ్ముడు చెల్లి, నీ పేరు మారిపోతుంది. నీ పేరు మారిపోతుంది. దేవుడిచ్చిన వాగ్దానం దేశం నుంచి పరిగెత్తింది. తిరిగి వచ్చి ఏమంటుంది తెలుసా? నన్ను నయోమి అని పిలవద్దు మీరు. ఈరోజు నుంచి నా పేరు శ్రావణి పోకూరి కాదు. నో 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 నో, నా పేరు మారిపోయింది, నన్ను అట్లా పిలవద్దు. తర్వాత నయోమి జీవితంలోకి సంతోషం ఎప్పుడు వచ్చిందో తెలుసా? నయోమి జీవితంలోకి సంతోషం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఒకసారి ఆలోచించండి, భలే అద్భుతంగా ఉంటుంది. బెత్లెహేములో నుంచి ఏమొచ్చిందని వెళ్ళిపోయిందా? ఆమె కరువు వచ్చిందని వెళ్ళిపోయిందా? ఆహారం దొరకట్లేదని వెళ్ళిపోయిందా? ఇక్కడ బెత్లెహేములో రూతమ్మ గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బోయజ్ని పెళ్లి చేసుకున్నారా? బోయజ్ ఎవరు? ధనవంతుడా? పొలాలు కలిగినోడా? ఆలోచించండి. కరువు వచ్చిందని నయోమి పరిగెత్తింది, బోయజు ధనవంతుడు ఎట్లయ్యాడు? అర్థమవుతుందా మీకు? కరువు వచ్చిందని నయోమి అన్యదేశానికి పరిగెడితే బోయజు ఇంకా ధనవంతుడిగా ఎలా ఉన్నాడు? కరువులో బోయజు డబ్బులని పోవాలి కదా. కరువులో ధనవంతుడైన బోయజు పేదవాడైపోవాలి కదా. కరువులో ధనవంతుడైన బోయజు నిష్ఠ పేదరికంలోకి వెళ్ళిపోవాలి కదా. ఆకలి లేక చచ్చిపోయి ఉండాలి కదా. కానీ ఇంకా ధనవంతుడుగా ఎలా ఉన్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాగ్దానాన్ని నమ్ముకున్నాడు, వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ వచ్చిందని పరిగెడుతూ ఉన్నావా? తమ్ముడు చెల్లి, నీ పేరు మారిపోతుంది. శ్రమ వచ్చిందని దేవునికి దూరంగా పరిగెడుతూ ఉన్నావా? ఏమో శ్రమ నీ జీవితంలో పెరిగిపోవచ్చేమో. శ్రమ వచ్చిందని దేవుడి మీద అలిగావా? తమ్ముడు చెల్లి, ఓర్పు లేదా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఇటు చూస్తే నయోమి, ఇటు చూస్తే బోయజ్. ఇద్దరు వాగ్దాన పుత్రులే, ఇద్దరు ఇజ్రాయేలు ప్రజలే. ఒకళ్ళ జీవితంలో శ్రమ వచ్చింది, నయోమి పరిగెత్తింది. ఒకళ్ళ జీవితంలో శ్రమ వచ్చింది, బోయజు అక్కడే. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అదే వాగ్దాన దేశంలో నిలబడి స్థిరంగా క్రీస్తు అనే బండ మీద నిలబడ్డాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, నిలబడతా ఉన్నావా? ఆర్ యు స్టాండింగ్ ఫర్మ్? నిలబడతా ఉన్నావా? నిలబడతా ఉన్నావా? శ్రమ వస్తే పారిపోతా ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. కెన్ యూ స్టాండ్? శ్రమ ఓర్పును చెప్పాలి, అందరు చెప్పాలి. శ్రమ ఆ ప్రాసెస్ అంతట్లో నిలబడుతున్నావా? నిలబడుతున్నావా? సంవత్సరం క్రితం ఒక ఆమె అన్నది నన్ను, ఈడు సంఘాన్ని నడపడు, సంఘాన్ని వదిలిపోతాడు అన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వీడు సంఘాన్ని నడపడు, అందరిని వదిలిపోతాడు అన్నది. 2025 ఎండింగ్లోకి వచ్చాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా వచ్చా. ఇక్కడే నిలబడ్డాం. ఆమె ఎక్కడికో పోయింది, మనం ఇక్కడే నిలబడ్డాం. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ వచ్చిందని పరిగెడుతూ ఉన్నావా? శ్రమ వచ్చిందని నీ ఓన్ రెమెడీస్ చూసుకుంటా ఉన్నావా? నీ సొంత ఆలోచనలకు తావిస్తూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ నయోమి జీవితంలోకి సంతోషం ఎప్పుడు వచ్చిందో తెలుసా? నయోమి జీవితంలోకి గుడ్ న్యూస్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఋతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్నా నీ కోడలు ఇతన్ని కనేను. రూతమ్మ గారికి కొడుకు పుట్టాడు, ఓబేదు గారు పుట్టాడు. రూతమ్మ గారికి ఎవరు పుట్టారు? ఓబేదు గారు పుట్టారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేసారు. నయోమి బహుశా ఫేమస్ ఏమో. నయోమి ఊరు నుంచి రాగానే అందరూ వచ్చి నయోమి నయోమి ఎలా ఉన్నావు అని అడగగానే, ఈ రోజు నుంచి నన్ను నయోమి అని పిలవద్దు, ఏమని పిలవాలి? మారా అని పిలవండి. తర్వాత
తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత రూతమ్మ గారికి బోయజ్ గారికి పెళ్ళైన తర్వాత రూతమ్మ గారికి ఓబేదు పుట్టాడు. పుట్టినప్పుడు నయోమి దగ్గరికి మళ్ళీ ఆడవాళ్ళందరూ వచ్చారు, స్త్రీలందరూ వచ్చారు. అందరూ ఎవరు తెలుసా? 7 కుమారుల కంటే నీకు ఇతను మహా ఆనందాన్ని కలుగజేస్తాడు. తర్వాత మాట చూడండి, అద్భుతంగా ఉంటుంది. నయోమి గారు ఏం చేసింది చూడండి. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో. అప్పటి వరకు నయోమి గారు ఏమన్నది? అప్పటి వరకు నయోమి గారు పేరేం పెట్టుకున్నది? మారా, చేదు. ప్లెజెంట్ అని దేవుడు పేరిస్తే ఏం పేరు పెట్టుకుంది? నో 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 నో, ఐఎమ్ నాట్ ప్లెజెంట్, ఐఎమ్ చేదు అన్నది. చేదని విలువండి నన్ను అన్నది. నయోమి జీవితంలోకి ఎవరిని పంపించాడు తెలుసా? దేవుడు ఓబేదును పంపించాడు. అప్పుడు నయోమి గారు ఏం చేసింది తెలుసా? తర్వాత వచ్చిన చూడండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని ఎక్కడ ఉంచుకొని? కౌగిట ఉంచుకొని వానికి దాదిగా. అప్పుడు నయోమి జీవితంలోకి మళ్ళీ సంతోషం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు సంతోషం వచ్చింది తెలుసా? నయోమి ఆలోచనలో సంతోషం ఎప్పుడు తెలుసా? నయోమి ఆలోచనలో గుడ్ న్యూస్ ఎప్పుడు తెలుసా? బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది కాబట్టి మోయాబు దేశానికి. అది ఆమె ఆలోచనలో గుడ్ న్యూస్, అది ఆమె కోరుకున్న గుడ్ న్యూస్, అది తన భర్త కోరుకున్న గుడ్ న్యూస్, అది వాళ్ళ కుటుంబం కోరుకున్న గుడ్ న్యూస్. వెళ్ళిందంతా కోల్పోయింది, సర్వం కోల్పోయిన తర్వాత వచ్చింది సంఘానికి. ఎప్పుడు వచ్చింది? సర్వం కోల్పోయిన తర్వాత. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వచ్చాడు తండ్రి దగ్గరికి? అంతా కోల్పోయిన తర్వాత వచ్చాడు. అది ఆ పాట ఏదో ఇజ్రాయేల్ దేశంలోనే ఉండి కరువులోనే ఉండి ఆకలితో అలమటిస్తూ కూడా అప్పుడే పాడుకోవచ్చు కదా, అంతా నా మేలుకే, ఆరాధన ఆయనకి, అప్పుడే పాడుకోవచ్చు కదా. అబ్బేబే పాడలే. అక్కడైతే ఆహారం బాగుంది. దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడ బాలే ఈ వాగ్దానం. అక్కడైతే బాగుంది. దేవుడు వాగ్దాన ఫలాన్ని అనుగ్రహిస్తానన్నాడు, అబ్బేబే ఇది నచ్చలే, అదైతే బాగుంది. అక్కడైతే అన్నీ దొరుకుతున్నాయి, అవైలబుల్గా ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి. అక్కడికి పరిగెడుతుంది, అక్కడికి పరిగెత్తుంది, అన్నీ కోల్పోయింది. తర్వాత వచ్చిన తర్వాత నన్ను మారా అని పిలవండి అంది. రోజు బహుశా ఏడుస్తా కూర్చుందేమో, మూలకు కూర్చొని చేతులు కట్టుకొని మూలకు కూర్చొని. మనలాగా మనం ఫీల్ అవుతాం కదా ఏమన్నా అంటే. గట్టిగా ఒక అరుపరిచాను అనుకోండి, శిరీష డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తుంది అనమాట. 4-5 రోజులు రన్ అవుతుంది అది. అట్లా ఏడుస్తా కూర్చుంటుంది. నో ఐఎమ్ నాట్ శిరీష, ఐఎమ్ శిరీష అబిగేల్ అంటది. ఎప్పటి వరకు అంటే మళ్ళీ గుడ్ న్యూస్ వినేంత వరకు. ఏ గుడ్ న్యూస్ అంటే తన భర్త మోయాబు దేశానికి వెళితే అక్కడ మనం సంతోషంగా ఉంటామని చెప్పాడు కదా, ఆ గుడ్ న్యూస్ ఫెయిల్ అయిపోయింది తమ్ముడు చెల్లి. ఏ గుడ్ న్యూస్ తెలుసా? దేవుడు మనవాడిని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మనవుడు నేను చూసుకుంటాడు అనగానే హగ్ చేసుకుంది మనవాడిని. ఆడవాళ్ళందరూ ఒక అద్భుతమైన మాట చెప్తారు. పైన చూడండి, 14 వచ్చిన చదవండి. స్త్రీలందరూ అద్భుతమైన మాట చెప్తారు చూడండి. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇజ్రాయేలీలలో ప్రకటింపబడు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టారండి వాళ్ళు. ఏం పెట్టారు? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఒక గుడ్ న్యూస్ రాగానే స్త్రీలందరూ వచ్చారు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నారు. బహుశా మంచి వధించిరేమో క్రొవిన దూడని తర్వాత ఓబేదు పేరు మీద. సంతోషము తమ్ముడు చెల్లి, సువార్త, గుడ్ న్యూస్. ఎలాంటి గుడ్ న్యూస్ వినాలనుకుంటా ఉన్నావు? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ దట్ యూ వాంట్ టు లిసన్? మై డియర్ చర్చ్, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఎలాంటి గుడ్ న్యూస్ కావాలి నీకు? ఏంటి నువ్వు వినాలనుకుంటా ఉన్నా గుడ్ న్యూస్? నీ మనసును సంతోషపెట్టే గుడ్ న్యూసా? నీ ప్రాణాన్ని తృప్తిపరిచే గుడ్ న్యూసా? ఒకవేళ నీ మనసును సంతోషపెట్టాల్సిన గుడ్ న్యూస్ అయితే, ఎలాంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ నీ మీద నేను రిలీజ్ చేసినా, నువ్వు ఐ క్లెయిమ్ ఇట్ అన్నా, నీకు దేవుడు చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు కాబట్టి నేను సంతోషపెట్టొచ్చేమో. కానీ తమ్ముడు చెల్లి, శ్రమలలో ఓర్పులో పరీక్షలో నిరీక్షణల, ఆ నిరీక్షణను గూర్చిన గుడ్ న్యూస్ వినాలనుకుంటా ఉన్నావా? అది ఎలాంటి గుడ్ న్యూస్ తెలుసా? యేసు క్రీస్తు గురించిన గుడ్ న్యూస్. హల్లెలూయా. ఇట్ ఈస్ ద గాస్పెల్. ఈ ప్రపంచంలో సువార్త కంటే గొప్ప గుడ్ న్యూస్ ఏమీ లేదు. ఈ ప్రపంచంలో నువ్వు రక్షించబడటం కంటే గొప్ప గుడ్ న్యూస్ ఏమీ లేదు. ఈ
ఈ ప్రపంచంలో యేసుక్రీస్తే స్వయంగా నీ కోసం రావడం కంటే గొప్ప గుడ్ న్యూస్ ఏమీ లేదు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందడం కంటే నీ కోసం నా కోసం అంతకంటే గొప్ప గుడ్ న్యూస్ ఏమీ లేదు. దెర్ ఇస్ నో గుడ్ న్యూస్ మోర్ దెన్ దట్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి గుడ్ న్యూస్ కావాలి? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ దట్ యు వాంట్ టు లిసన్? అలా అసలు గుడ్ న్యూస్లే రావా మా జీవితంలో? శ్రమలే చెప్తున్నాం ఎందుకు అంటే, శ్రమలే చెప్తున్నాం ఎందుకు? అసలు మీ జీవితంలో గుడ్ న్యూస్లే రావా అంటే, కీర్తనల గ్రంథంలో ఆయన అద్భుతమైన మాట అంటాడు కదా. 84వ కీర్తన ధ్యానం చేస్తాం, గుర్తుందా? 84వ కీర్తన తీయండి. 24వ కీర్తన. అసలు మా జీవితంలో గుడ్ న్యూస్లే రావా అన్న అంటే చూడండి ఎక్కడుంది ఆ మాట. యథార్థవంతులకు ఏ వచనం అండి అది? చదవండి, 11వ వచనం చదవండి. అందరు చదవాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి, మళ్ళీ చదవండి ఒకసారి. ఆయన ఏ మేలు కొదువు చేయడండి మనకి. ఆయన ఏ మేలు కొదువు చేయడు. రాత్రి పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు కదా, అప్పుల్లోంచి రాజమండ్రి నుంచి వచ్చాడు ఒక భక్తుడు. అప్పులు తీరిపోయినాయి, స్థలం కొన్నాడు, కారు కొన్నాడు, మంచి ఉద్యోగాన్ని పొందుకున్నాడు, ఉద్యోగం ద్వారా అన్నీ సంపాదించుకున్నాడు. ఎప్పుడు? యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి. నయోమిలాగా అన్య దేశానికి పారిపోలే, సంఘానికే వచ్చాడు కాబట్టి. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ గురించి మాట్లాడలేదు నేను. విశ్వాసములోకి వచ్చాడు కాబట్టి, సంఘములో స్థిరపరచబడ్డాడు కాబట్టి, సహవాసములో ఉన్నాడు కాబట్టి, యథార్థముగా ఉన్నాడు కాబట్టి, హీస్ కమిటెడ్గా ఉన్నాడు కాబట్టి, అలాంటి యథార్థవంతులకు ఆయన ఏ మేలు కొదువ చేయడు. ఆ ఫస్ట్ భాగాన్ని కట్ చేస్తాం మనం, ఫస్ట్ భాగాన్ని లేపేస్తాం, లాస్ట్ భాగాన్ని చదువుతాం. ఆయన మాకు ఏ మేలు కొదువ చేయడంటారు చాలామంది. దాన్నే బోధిస్తారు చాలా. ఆయన మనకి ఏ మేలు కొదువ చేయడంటాడు. కానీ దాని ముందు ఒక క్లాజ్ ఉంది. ఏంటి ఆ క్లాజ్? యథార్థముగా జీవించు వారికి. గుడ్ న్యూస్లు వస్తాయి మన జీవితంలో, మంచి వార్తలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఈరోజు మార్క్ అండ్ స్పెన్సర్ షర్ట్ వేసాను, ఇది కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా, గుడ్ న్యూసే. 2 years బ్యాక్ కొన్నానులేండి. రమేష్ కళ్ళు ఇట్లా. తమ్ముడు చెల్లి, యథార్థంగా జీవించు వారికి ఏ మేలు కొదువ చేయడు. డూ యూ వాంట్ టు లిసన్ అ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ వినాలనుకుంటా ఉన్నావా? గుడ్ న్యూస్ కావాలా నీ జీవితంలో? మంచి వార్త కావాలా? యేసుక్రీస్తు సువార్తే మంచి వార్త. హల్లెలూయా. వచ్చేద్దామా? వెనక్కి వచ్చేసేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 1వ వచనం మళ్ళీ చదవండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏంటంటండి? లాస్ట్ మాట ఏముంది? ప్రారంభమా? ప్రారంభం అన్నాడా లేదా ఇంటర్వెల్ అన్నాడా ముగింపు అన్నాడా? గట్టిగా చెప్పాలి. ప్రారంభము అని అప్పుడే మొదలైంది. ఆయన పుట్టుకతోటే మొదలైంది. ఆయన పరిచర్య అక్కడి నుంచి మొదలైంది. సరే, ప్రారంభం చెప్పాడు, ఎండింగ్ చెప్పాడా? సినిమాకి వెళ్తారండి, వెళ్తారులే, తప్పేమీ లేదు, వెళ్తారు. ఫస్ట్ టైటిల్గా ఏంటది? హీరో ఎంట్రీ వస్తుంది, ఇంటర్వెల్ వస్తుంది, లాస్ట్లో ఏం కార్డు పడుతుంది? శుభం కార్డు పడుతుంది. శుభం కార్డు పడకుండా వరుస పెట్టి 3-4 రోజులు కంటిన్యూగా ప్లే అవుతుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నాడు మార్కు సువార్తలో భక్తుడు. మీకు చెప్పాను, మార్క్ ఈజ్ వెరీ డీటెయిల్. ఆయన రాసిన సువార్త చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. యేసుక్రీస్తు సువార్త, ఈ మంచి వార్త ఎట్లాంటిదంటే దీనికి ప్రారంభం మాత్రమే ఉంది, ముగింపు లేదు. హల్లెలూయా. ఎవ్రీడే ఇట్ ఈస్ ఫ్రెష్. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది ఈ సువార్త. ప్రతిరోజు గుడ్ న్యూసే. మన బర్త్డేలో ఒక 5 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, బోరు కొడుతుంది. ఆలోచించండి, ఇదే ప్లేస్లో ప్రతి సంవత్సరం మీ బర్త్డే అవుతుంది అనుకోండి. ఇదే ప్లేస్లో ప్రతి సంవత్సరం మీ బర్త్డే ఒక 5 సంవత్సరాలు కానీ బోరు కొడుతుంది. అబ్బా మళ్ళీ అక్కడేనా, ఈసారి వేరే రెస్టారెంట్కి వెళ్దాం కదా, ఈసారి వేరే ప్లేస్కి వెళ్దాం కదా. కానీ ఆలోచించండి, ఇదే ప్లేస్లో గత 10 సంవత్సరాలుగా క్రిస్మస్ చేస్తా ఉన్నాం, అయినా సంతోషంగా ఉంటుంది మనకి. ఎందుకు? ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్. యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్, కొత్తగా ఉంటుంది. అది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఎక్కడ మొదలైందో తెలుసా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎక్కడ మొదలైందో చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా అక్కడ ప్రారంభమైందండి. ఎక్కడ ప్రారంభమైంది అది? అక్కడ చదవండి ఒకసారి. ఏలైనగా
మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి, అతనికి పేరు పెట్టబడి. అక్కడ మొదలైందండి సువార్త. గుడ్ న్యూస్ ఎక్కడ మొదలైంది? మనకి అక్కడ మొదలైంది. ఆయన పుట్టుకతో మొదలైంది, ఆయన పరిచర్యతో మొదలైంది. మరి ముగింపెక్కడా? ముగింపెక్కడా? లేదు. ఒక ఇంటర్వెల్ సీన్ ఉంది. చెప్పనా మీకు? ఒక ఇంటర్వెల్ సీన్ ఉంది. ఎప్పుడు తెలుసా? ఒక అద్భుతమైన పాట మనం పాడతాం, తెలుగులో కూడా వచ్చింది ఈ మాట. నీలి ఆకాశం దాటిపోదామా? పాడదామా ఒకసారి? ఒకరికే వచ్చా? యేసు నుండు నక్కడ. ఒకసారి మళ్ళీ పాడదామా? ఎక్కడికి వెళ్ళాలంటుంది భక్తురాలు? ఎక్కడికి? మనం ఎక్కడికి వెళ్తామంట? ఆకాశానికి వెళతాం, మధ్యాకాశానికి. ఒక ఇంటర్వెల్ సీన్ ఉంది ఇందులో. ప్రారంభమైంది సువార్త. ఇంటర్వెల్ ఏంటి తెలుసా? అందరం ఏమనుకుంటారో తెలుసా? మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నో, మనం పరలోకం వెళ్ళాం. చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు పరలోకం, నరకం. నో, అది ఎవరు చెప్పినా తప్పే. యేసుక్రీస్తు జడ్జిమెంట్ అయ్యేంత వరకు మనం పరలోకం వెళ్ళాం. ఒకరోజు వస్తుంది, కొన్ని బూరలు ఊదబడతాయి. ఆ బూరలు ఊదబడినప్పుడు మనందరము నీలి ఆకాశం దాటుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. అక్కడ మనల్ని కలుసుకోవడానికి ఎవరుంటారు తెలుసా? ఎవరుంటారు తెలుసా? యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి పాడతారా అందరూ? నీలి ఆకాశం దాటిపోదామా అంటారా? ఆయన ఉంటాడు అక్కడ. ఒకరోజు రాబోతా ఉంది తమ్ముడు చెల్లి. దెర్ ఇస్ గోయింగ్ టు బి వన్ డే ఇన్ యువర్ లైఫ్. మన ప్రాణము శరీరదారులుగా మనందరము వెళ్ళిపోతాం. అక్కడ యేసును కలుసుకుంటాం. దాని తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? 7 సంవత్సరాల శ్రమకాలం అయిపోయిన తర్వాత ఆయన సింహాసనం వేసుకొని యెరూషలేము మీద కూర్చున్న తర్వాత ఏమవుతుంది తెలుసా? సకల జనులు, సకల దేశాలు, ప్రజలందరూ వచ్చి ఆయన ముందు మోకాళ్ళు ఉండి ఆయనను ఆరాధిస్తాయి. హల్లెలూయా. అప్పుడు మనం అంతా ఆయనతో కూర్చొని గొర్రెపిల్ల విందులో భోజనం చేస్తాం. హల్లెలూయా. దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన ఎలా ఉంటుంది తెలుసా? ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లుంటుంది తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లుంటుంది తెలుసా? గుడ్ న్యూస్ ఎట్లుంటుంది తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యేసుక్రీస్తు వారికి యెహోవా భయము పర్ఫ్యూమ్ లాగా ఉంటుందంట. తర్వాత వచనం చదువుదాం. కంటి చూపును బట్టి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం తీర్చాడండి? చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఉదాహరణకి ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. ఉదాహరణకి నేను అక్కడ ఒక వైన్ షాప్ దగ్గర కనిపించాను అనుకుందాం. అక్కడ కనపడ్డాను. ఇప్పుడు మా ప్రశాంత్ ఉన్నాడు. నన్ను చూడగానే ఏమనుకుంటాడు? ఈ అన్వేష్ గాడు తాగుతున్నాడు అనుకుంటా. ఇడు తాగుబోతాడు, ఇడు తాగుతున్నాడు. కానీ నాకేంటి, నేనేం చేస్తున్నాను అక్కడ అంటే, నేను బహుశా కరపత్రాలు పంచుతుండొచ్చేమో, సువార్త చేస్తుండొచ్చేమో. కానీ ప్రశాంత్ కంటి చూపును బట్టి ఎట్లా తీర్పు తీర్చాడు? నన్ను వీడు తాగుబోతాడని తీర్పు తీర్చాడు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో, యేసుక్రీస్తు పరిపాలనలో ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు ఆయన. హల్లెలూయా. నీ కంటి చూపును బట్టి, మనుషుల కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు ఆయన. నో, నువ్వు చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. మన కిందనే స్పా ఉంది. జనరల్గా మేము వెళ్ళినాం అనుకోండి, అంటే ఏదో మాట్లాడదామని వెళ్ళినాము, ఇగో పోలీస్ రైడ్ అయింది అనుకోండి, అందరూ మమ్మల్ని పట్టుకుపోతారా ఫస్ట్? ఇగో ఫలానా పాస్టర్ సత్య అన్వేష్ పాలో దొరికిపోయాడు, ఆయన పక్కన రమేష్ అని ఒకడు ఉన్నాడు, ఆయన కూడా దొరికిపోయాడు. వీళ్ళిద్దరు స్పాలో అక్రమాలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఫేస్బుక్లో కూడా వస్తాడు అద్దె సూట్ వేసుకొని, నేరాలు ఘోరాలు మీకు తెలుసా? తమ్ముడు చెల్లి, దేవుడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. తర్వాత మాట చదవండి. తాను, గట్టిగా చెప్పాలి, వినుదాన్ని బట్టి, ఆయన విన్నదాన్ని బట్టి విమర్శ చేయడండి.
ఆ గుడ్ న్యూస్ ఎట్లుంటుంది తెలుసా? ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు, ఆయన విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. మనం వింటాం, మనం చెప్తాం, మా విషయాలకి నేను ఫోన్ చేసి చెప్పాను అనుకో, దుర్మార్గుడు రమేష్ గడ్ అని చెప్పాను అనుకోండి, విషయం అవునన్నా, ఎస్ వాడు కూడా అంతే, నాకు కూడా తెలుసు, నేను కూడా చూస్తున్నా కదా హాస్టల్లో అంటాడు. దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాం? విన్న దాన్ని బట్టి. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు, విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. మనుషుల్లాగా కాదు ఆయన. ఇది ఎలాంటి గుడ్ న్యూస్ తెలుసా? అలాంటి గుడ్ న్యూస్. తర్వాత మాట చదవండి. నీతిని బట్టి ఎట్లా తీర్పు తీరుస్తాడండి? బీదలకు తీర్పు తీరుస్తాడు ఆయన. నీతిని బట్టి. ఎలాంటిని బట్టి? నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఈరోజు భారతదేశ చట్టాల్లో పేదోళ్ళకు ఒక చట్టము, డబ్బున్నోళ్ళకి ఒక చట్టం. డబ్బున్నోళ్ళకి తొందరగా బెయిల్ వస్తుంది, పేదోళ్ళకి తొందరగా బెయిల్ రాదు. కానీ యేసుక్రీస్తు పరిపాలనలో, 1000 ఏళ్ల పరిపాలనలో పేదోడైనా, గొప్పోడైనా, రాజైనా, మంత్రి అయినా, ఎవరైనా సరే ఆయన ముందు మోకరిల్లాల్సిందే, ఆయన తీర్పు తీర్చాల్సిందే. హల్లెలూయా. బాగా ఒక సినిమా యాక్టర్ రెండో పెళ్లి చేసుకుంది అనుకోండి, సెకండ్ మ్యారేజ్ అంటాం కదా పాష్గా. సెకండ్ మ్యారేజ్, రీమ్యారీడ్ అంటాం. మన ఇంటి పక్కన ఒక పేదరాలైన స్త్రీ రెండో పెళ్లి చేసుకుంది అనుకోండి, అంటమా మంచి మాటలు వస్తాయి మనకి, అద్భుతమైన మాటలు వస్తాయి మనకి, బూతులు వస్తాయి, ఆమెని ఆగలేకపోతుంది ఇది అంటారా? అదే సినిమా యాక్టర్ పెళ్లి చేసుకుంటే రీమ్యారేజ్, ఇంగ్లీష్లో చెప్తాం పాష్గా. పేదోళ్ళకు ఒక న్యాయము, డబ్బున్నోళ్ళకు ఒక న్యాయము. పేదోళ్ళకి అప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు, డబ్బున్నోళ్ళకి అప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు అంటాం. అబ్బో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నాడు. పేదోడికి అప్పులుంటే అప్పులు పాలైపోయాడు వీడు. అసలు ఈ ఈ ఎంత దరిద్రపు కొట్టు ఆలోచన అంటే, మన సమాజంలో రేప్ చేసినోడిని క్షమిస్తాడు, మర్డర్ చేసినోడిని క్షమిస్తారు, అప్పు చేసినోడిని మాత్రం క్షమించదు సమాజం. మొన్న ఎవరో మాట్లాడుతూ అంటా ఉన్నారు, అప్పు ఉంది నీకు, నువ్వు పరిచర్య చేయకూడదు అంటున్నాను. అట్లయితే 98% పాస్టర్లు ఎవరు పరిచర్య చేయకూడదు. హల్లెలూయా. అన్ని సంఘాలు ఖాళీగా ఉంటాయి. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విన్నదాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నావా? చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నావా? పేదోళ్ళకు ఒక న్యాయము, డబ్బున్నోళ్ళకు అయితే ఒక న్యాయం ఉందా? నో నో నో. క్రీస్తు పరిపాలనలో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ముందు అందరూ మోకరిల్లినప్పుడు, లైన్ ఒక్కొక్కరు వస్తున్నప్పుడు, ఆయన నువ్వు పేదోడువా, గొప్పోడువా, ధనవంతుడువా, బీదోడు ఏమీ చూడాడు. అందరికీ ఒకటే పరిపాలన, అందరికీ ఒకటే పరిపాలన. తమ్ముడు చెల్లి, ఇది గుడ్ న్యూస్, ఇది గుడ్ న్యూస్. మార్కు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఎక్కడ ముగింపు మనకైతే తెలియదు. వీ డోంట్ నో. టైటిల్ కార్డ్ చేశారు, హీరో ఎంట్రీ ఇచ్చాడు, ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాడు ప్రకటన గ్రంథంలో. ముగింపు ఏంటో మనకు తెలియదు, ముగింపు ఏంటో మనకు తెలియదు. బహుశా పరలోకంలో మనమంతా ఆయనతో ఆరాధిస్తూ ఉంటామేమో. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మనమందరం ఆయనతో కూడా ఆరాధించుతాము గాక. 2వ వచనంలోకి వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలోకి వద్దాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు. ప్రవక్త అయిన యెషయా ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పాడు. దేని గురించి ప్రవచనం చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి చెప్పాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనలో రాజుగా ఎట్లా ఉంటాడు అనే విషయం కూడా చెప్పాడు. ఇంకో అద్భుతమైన విషయం ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు కంటే ముందు ఒక ప్రవక్త రాబోతా ఉన్నాడు. ఆయన పేరు బాప్తిసం ఇచ్చు యోహాను. ఆ బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు కంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. హీ విల్ మేక్ ద వే స్ట్రైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మలుపులు మలుపులుగా ఉంటే మార్గాలు, దాన్ని సరళంగా చేస్తాడు, స్ట్రైట్గా చేస్తాడు బాప్తిసం ఇచ్చు యోహాను. బాప్తిసం ఇచ్చు యోహాను గురించిన ప్రవచనము ఆలోచించండి. రోడ్ వేస్తూ ఉన్నారు ఇక్కడ. రోడ్ వేయకముందు నిన్న మొన్న ఏం చేశారండి? ఒక బుల్డోజర్ వచ్చి ఫస్ట్ మొత్తం తవ్వి వదిలిపెట్టింది, తర్వాత సరళం చేసింది రోడ్ రోలర్ వచ్చి, తర్వాత అప్పుడు వచ్చి రోడ్ వేస్తారు. చూడండి, యేసుక్రీస్తు వారి కంటే ముందు బుల్డోజర్ లాగా బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఫస్ట్ స్టేజ్ సెట్ చేసి పెట్టాడు.
అసలు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు ఏంటి అనే విషయాలన్నీ తర్వాత నెక్స్ట్ వీక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాప్తిసం ఇచ్చి యోహాను పని ఏంటంట, ఇదిగో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేస్తా ఉన్నాడంట. ఎక్కడ కేకలు వేస్తా ఉన్నాడంట? అరణ్యములో కేకలు వేస్తా ఉన్నాడంట. ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుని మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే బాప్తిసం ఇచ్చి యోహాను. అయితే తమ్ముడు చెల్లి, ఇంకా మిగతా విషయాలు అద్భుతంగా నెక్స్ట్ వీక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, నువ్వు బాప్తిసం ఇచ్చి యోహానులాగా దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న. నువ్వు బాప్తిసం ఇచ్చి యోహానులాగా దేవుని యొక్క మార్గాన్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నావా? డూ యూ వాంట్ టు మేక్ ద వే స్ట్రైట్? యేసుక్రీస్తు వచ్చే ముందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడు. అయితే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ రాబోతా ఉంది. ఈ రెండో రాకడ కొరకు నువ్వు ఆయన కొరకు మార్గాన్ని సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నావా? అన్న, మాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, మేమేం సిద్ధపరుస్తామన్నా అనొచ్చు. మాకే చాలా ఇబ్బందులు ఉన్నాయన్నా, మేము ఎక్కడ పరిచయం చేస్తామన్నా అనొచ్చు. మాకే చాలా అప్పులు ఉన్నాయన్నా, మేము ఎక్కడ చేస్తాం అనొచ్చు. మేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నా, మేము ఎక్కడ చేస్తాం అనొచ్చు. కానీ తమ్ముడు చెల్లి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి ఒక వ్యక్తి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ టు రేజ్ ఎ ప్రాఫెట్. దేవుని కోసం మార్గాన్ని స్థిరపరుస్తాడంట ఆయన. అప్పుడు ఆయన దేవుని కోసం మార్గాన్ని స్థిరపరిస్తే ఈరోజు దేవుడు మన కోసం ఏమడుగుతా ఉన్నాడో తెలుసా? నేను రెండో రాకడలో రాబోతా ఉన్నాను. దీనికోసం ఎవరు మార్గాన్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నారు? హూ ఇస్ దేర్? ఎవరు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రకటించాడంట ఆయన, ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి. తమ్ముడు చెల్లి, సిద్ధంగా ఉన్నావా? మనం సిద్ధంగా ఉంటాం దేనికి తెలుసా? స్థిరపరచు వాడవు. పాడండి. చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా మనకు ఆ పాట. మంచిదే, తప్పేమీ లేదు. మనల్ని బలపరుస్తుంది కాబట్టి మంచిదే. కానీ మనకేం కావాలి? ఆయన స్థిరపరచాలి, ఆయన బలపరచాలి, ఆయన అన్నీ చేసేయాలి, నిలబెట్టేయాలి. స్థిరపరచాలి, నిలబెట్టాలి, బలపరచాలి. ఇంకేమున్నాయండి లిరిక్స్లో? హెచ్చించాలి మనల్ని, వెరీ గుడ్. తర్వాత కనపరచాలి, ఇంకేమున్నాయి? నా పక్షమునే ఉండి నిలబెట్టేయాలి మనల్ని. అన్నీ ఆయనే చేసేయాలి మనకి. అది గుడ్ న్యూస్ మనకి. అది మన గుడ్ న్యూస్. నేను పాటను విమర్శించట్లేదు తమ్ముడు చెల్లి, నేను చెప్తాను, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద సాంగ్. మనల్ని బలపరిచింది పాట, నన్ను కూడా బలపరిచింది. అద్భుతమైన పాట. అన్నీ ఆయనే చేసేయాలి మనకి. నువ్వేం చేస్తావు? ఆయన స్థిరపరుస్తాడు, ఓకే. ఆయన బలపరుస్తాడు, ఓకే. ఆయన నిలబెడతాడు, ఓకే. నీ పక్షాన్ని నించుంటాడు, ఓకే. నిన్ను ఆశీర్వదిస్తాడు, ఓకే. నీ ఆశీర్వాదంతో నువ్వేం చేస్తావు? ఎక్కడి నుంచి కేకలు వేస్తా ఉన్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములోంచి కేకలు వేస్తా ఉన్నాడు. ఏమైనా ఆశీర్వాదం ఉందా? అక్కడ బంగ్లా ఉందా? కారు ఉందా? ఏసీలు ఉన్నాయా? ఏమీ లేవు. అక్కడి నుంచి సిద్ధపరుస్తూ ఉన్నాడు మార్గాన్ని. మనకు అన్నీ ఉన్నాయి, సిద్ధపరచలేం. ఎప్పుడు సాక్ష్యంగా ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు విబిఎస్కి హెబ్రోన్ చర్చ్కి వెళ్తే ఇంత కిచిడి పెట్టేది, ఇంతే కిచిడి. దాని మీద పెరుగు చారు పోసేది, నీళ్ళు ఎక్కువ, పెరుగు తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ ఉండేవి. ఇంకో సెకండ్ రౌండ్లో ఎవరైనా సెకండ్ రౌండ్లో వస్తే వాళ్ళ కడుపు నొప్పి వచ్చును కాక అనేటోడు పెట్టేటైనా. ఇంకేం పోతాం మనం? ఎంత ఉండేదండి మా వయసు? 3-4 సంవత్సరాలు. చిన్నప్పుడు శిఖామణి గారు లాంటి భక్తులు, గొప్ప గొప్ప భక్తులందరూ సైకిల్ మీద బూర కట్టుకొని అద్భుతంగా వెళ్ళి పరిచర్యలు చేశారు. ఈరోజు బిర్యానీలు తింటున్నావా? సౌండ్లు వచ్చినాయా? మైకులు వచ్చినాయా? ఏసీలు వచ్చినాయా? అప్పుడు అద్భుతంగా సంఘం కట్టబడింది. ఇప్పుడు ఎందుకు కట్టబడలేకపోతుంది? సిద్ధపరిచేవారు లేరు కాబట్టి. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి అద్భుతమైన సువార్త చేశాడు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? సిద్ధపరిచేవారు లేరు కాబట్టి. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కలిమిలోంచి, లేమిలోంచి, శ్రమలోంచి, ఇబ్బందిలోంచి, అప్పులోంచి, మైనస్లోంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. నా వ్యక్తిగత అనుభవం చెప్తా ఉన్నాను మీకు. 0 అయిపోయినప్పుడు, 0 కూడా కాదు, మైనస్ అయిపోయినప్పుడు, మనుషుల్ని నిందిస్తూ ఉన్నప్పుడు,
2025 సంవత్సరంలో అక్క చెప్పినట్టు ఎన్ని పేర్లు పెట్టారండి మాకు. గుండుగాడు అన్నారు, ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పులే కొట్టేశాడన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. నా సంఘ బిడ్డలు మీకే చెప్పుకోగలను నేనైతే, నా పిల్లలు కాబట్టి. ఎవరో ఒక పాస్టర్ గారి హత్యను నా మీద దోసేద్దామని చూశారు, నా మీద మర్డర్ కేసు ఉందన్నారు. రకరకాల నిందలు, రకరకాల అవమానాలు. 2025 డిసెంబర్ వరకు మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. అక్క నేను కలిసి ఎంతగా బాధపడ్డాము, ఎంతగా ఏడ్చుకున్నామో మాకే తెలుసు. ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఎప్పుడు ఆ అధైర్యాన్ని, ఎప్పుడు ఆ స్థిరత్వాన్ని మీ కళ్ళ ముందు చూపించే ప్రయత్నం చేయలేదు. సంతోషంగా నిలబడ్డాం. అరణ్యములోనే ఉన్నాం, కష్టములోనే ఉన్నాం, ఇబ్బందిలోనే ఉన్నాం, నిందలోనే ఉన్నాం, అవమానంలోనే ఉన్నాం. కానీ ప్రతి అవమానాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడని తెలుసు. హల్లెలూయా. మన ఎదుటే ఆయన భోజనపు బల్లను సిద్ధపరుస్తాడు. శత్రువుల ఎదుటే మనకు ఆయన భోజనపు బల్లను సిద్ధపరుస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా? ఎప్పుడు తెలుసా తమ్ముడు చోళ్ళు? ఎప్పుడో తెలుసా? ఎప్పుడో తెలుసా? ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ స్టాండ్. నువ్వు నిలబడినప్పుడే. దేవుడు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నాకు తెలియదు. ఐ డోంట్ నో. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి మార్గమును సిద్ధపరిచే వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బహుశా బాప్తిసం ఇచ్చి యోహాన్ని తిట్టానే, అరే పిచ్చోడా అన్నారేమో, అరే ఏం తింటున్నావురా నువ్వు, మనుషులు తినే తిండేనా అన్నారేమో, వాడు పిచ్చోడు, వాడికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది అన్నారేమో, వాడు తింగరోడు అన్నారేమో, పేర్లు పెట్టి పిలిచారేమో బాప్తిసం ఇచ్చి యోహాన్ని. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను అద్భుతంగా ప్రభు మార్గము సిద్ధపరచుడి అని మార్గములను సరళము చేసే పనిని పూనుకున్నాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, ఈరోజు దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. 2 ప్రాముఖ్యమైన విషయాలు. గుడ్ న్యూస్ కావాలి మనకి. ఎలాంటి గుడ్ న్యూస్ కావాలి? మనల్ని సంతోషపెట్టే గుడ్ న్యూస్, మనల్ని సంతోషపెట్టే మంచి వార్త, మనకి ఆనందాన్ని ఇచ్చే మంచి వార్త. తమ్ముడు చెల్లి, క్రీస్తు కంటే మన జీవితంలో గొప్ప గుడ్ న్యూస్ ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కూడా ఒకసారి. 2వ ప్రాముఖ్యమైన విషయం, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువు మార్గము సిద్ధపరిచే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, తీయక్కర్లేదు, ఆయన కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయంట ఆయన సేవకుల కోసం. ఎవరు నిలబడతారు? హూ ఇస్ దేర్ టు కమ్, హూ ఇస్ గోయింగ్ టు కమ్. ఎవరు నా కోసం నిలబెడతారు? నేను నా సిలువని ఆయన మీద పెడితే నమ్మకంగా చివరి దాకా ఎవరు తీసుకెళ్తారు? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే, శ్రమలలో ఓర్పులో పరీక్షలో నిరీక్షణలను కలుగునే బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి వారి కోసం దేవుడి వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. పురుషుడు స్త్రీ అనే భేదము లేదు. అంత్య దినములలో ఆయన ఆత్మ అందరి మీద కృమ్మమించబడును. తమ్ముడు చెల్లి, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. లేచి నిలబడదామా ఒకసారి? లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. అయ్యా, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు, నీ నామము ద్వారా మమ్మల్ని బలపరిచావు, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచావు తండ్రి. అన్నీ మీరే మాకు ఇస్తూ ఉన్నారు, కానీ మేము ఏమీ తిరిగి చేయలేకపోతున్నాం ప్రభువా. అన్నీ మీరే చేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రభువా, కానీ మేము మా వైపు నుంచి ఏమీ చేయలేకపోతా ఉన్నాం ప్రభువా. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి అయ్యా, మీ కొరకు జీవించే భాగ్యము, నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచే భాగ్యము, నీతో కలిసి సహవసించే భాగ్యము, నీ కోసం నిలబడే భాగ్యము మాకు దయచేయ్యా. మా జీవితాల్లో మీ చిత్తము, మీ ప్రణాళికలు మాత్రమే నెరవేర్చేయా. నీ కృప కొరకు మాత్రమే జీవించే నాయన భాగ్యము మాకు దయచేయ్యా. నాయన యథార్థవంతులకు నైనా ఏ మేలు కొదవ చేయని నువ్వు మా జీవితంలో ఏ మేలు కొదవ చేయవయ్యా. అయితే మేము ఆ యథార్థవంతులుగా జీవించడానికి కృప చూపించయ్యా. నైనా మనుషులుగా పొరపాట్లు చేస్తూ నైనా నీకు దూరంగా పరిగెడతా ఉంటాను, కానీ ప్రభువా ఈరోజు నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాను. మమ్మల్ని నిలబెట్టు, కట్టు, స్థిరపరచు, బలపరచు. నీకు నిత్య కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. కూర్చుందాం కమ్యూనియన్ తీసుకుందాం.